హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే నేను ఒక కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. సో అసలు ఆ ఫోన్ ఏంటి, దానికి సంబంధించిన కాస్ట్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. సో అందుకని ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫోన్ చూపించే ముందు అసలు ఫోన్ ఎందుకు సడన్గా కొన్నాము అనేది అయితే షేర్ చేస్తాను. యాక్చువల్గా అసలు మేము అనుకోలేదన్నమాట ఫోన్ కొనుక్కోవాలి అని, నాకు అసలు థాటే లేదు. అండ్ మా హస్బెండ్ అయితే సడన్గా చెప్పాడనమాట, ఒక 10-15 డేస్ నుంచి ఇట్లా ఫోన్లు ఏవి మంచివి అనేది అయితే తెలుసుకుంటున్నాను. సరే ఒకసారి వెళ్దాము, చూసి నచ్చితే కొనుక్కుందాం, లేకపోతే కొనాలి అన్న పక్కాగా కొనాలి అని అయితే ఏం లేదు, ఒకసారి చూద్దాము అన్నాడు. సో ఇంకా మేము షాప్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది ఎక్కడికి అంటే సంగీత మొబైల్స్కి అయితే వెళ్ళాము. ఆ సంగీత మొబైల్స్లో అప్పుడే మేము వెళ్ళినప్పుడే యానివర్సరీ ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ఒక 3 ఫోన్స్ అలా డెమో అయితే చూసాము. ఫైనల్గా నాకు ఒకటి నచ్చింది. నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అంటే, అండ్ ఈ ఫోన్ని నేను ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ షూట్ చేయడానికి మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, వీడియోస్ షూట్ చేయడానికి మంచి కెమెరా కావాలి, అండ్ అంతేకాకుండా స్టోరేజ్ కావాలి నాకు. సో ఈ రెండు ఉన్నది మాత్రమే నేను తీసుకున్నాను సెలెక్ట్ చేసుకొని. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నా పాత ఫోన్ అంతా కూడా బాగానే ఉంది, కాకపోతే స్టోరేజ్ అంతా ఎర్రర్ అయిపోతుంది, నాకు ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. అండ్ అంతేకాకుండా కెమెరా కూడా అందులో క్వాలిటీ ఉండదు. బట్ ఫోన్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఆపరేట్ చేయడానికి. కెమెరా క్వాలిటీ ఉండదు అండ్ స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఈ రెండిటి వల్లే నేను ఫోన్ కొనుక్కున్నాను, లేకపోతే అస్సలు తీసుకునేదాన్ని కాదు. సో ఇప్పుడు నేను ఏ ఫోన్ కొనుక్కున్నాను అనేది అయితే షేర్ చేస్తాను. ఇది నేను సంగీతాల్లో కొన్నానని చెప్పాను కదా. సో నేను కొనింది వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ A35 5G మోడల్ అయితే కొనుక్కున్నాను. ఇదే అనమాట ఆ ఫోను. ఇది నేను వాడుతున్నాను. లాస్ట్ 2 వీడియోస్ అన్నీ కూడా దీంట్లో షూట్ చేసి అప్లోడ్ చేశాను. మీకు డిఫరెన్స్ నేను వీడియోలో యాడ్ చేస్తాను. అంటే పాత ఫోన్లో చేసిన వీడియోస్కి అండ్ ఇప్పుడు చేసిన వీడియోకి డిఫరెన్స్ ఏంటి, కెమెరా క్వాలిటీ అనేది నేను షేర్ చేస్తాను. సో దీనికి ఏంటంటే మనకి గొరిల్లా గ్లాస్ వస్తుంది, స్క్రీన్ కార్డ్ అవన్నీ రావు. స్క్రీన్ కార్డ్ అండ్ ప్యానల్ ఇవన్నీ కూడా నేను కొన్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత వెళ్ళి వేయించుకున్నాను. యాక్చువల్గా దీనికి స్క్రీన్ కార్డ్ అవసరం లేదని చెప్పారు. బట్ ఫోన్లు మనం పిల్లలు ఉన్నారు కింద పడేస్తూ ఉంటారు కదా అని చెప్పి నేను సేఫ్ సైడ్కి వేయించుకున్నాను. అండ్ ప్యానల్ వచ్చేసి నేను ఇదైతే వేయించుకున్నాను అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ కవరే ఎందుకు వేయించుకున్నాను అంటే, ఈ ఫోన్కి వెనక నాకు కలర్ నచ్చింది, ఈ కలర్ బాగుందన్నమాట. సో అందువల్ల నేను ఇది వేయించుకున్నాను. మనం కలర్ నచ్చి తీసుకున్నాము అంటే ఆ కలర్ కనపడాలి కదా. సో అందువల్ల నేను ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకున్నాను. అండ్ వీటిలోనే ఇంకో 2 కలర్స్ కూడా ఉన్నాయన్నమాట, లైట్ బ్లూ అండ్ నావీ బ్లూ ఉన్నాయి. బట్ నాకు ఇది నచ్చిందనమాట. నావీ బ్లూ బోర్ అనిపిస్తుంది నాకు కలర్ చూసి. సో అందువల్ల నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫోన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అండ్ దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే వస్తుంది అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీని రిజల్యూషన్ వచ్చేసి 4K రిజల్యూషన్. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 8GB ర్యామ్ అనమాట. అండ్ అంతేకాకుండా దీంట్లో 126 GB అయితే మనకి స్టోరేజ్ వస్తుంది. ఇంకా ఒక 3000 ఎక్స్ట్రా పెడితే 256 GBలో కూడా అవైలబుల్లో ఉంది. బట్ అంత ఎందుకులే అని చెప్పేసి మేము 125 GBలో ఉన్నదైతే తీసుకున్నాము. ఈ ఫోన్లో మనము వేసుకుంటే 2 సిమ్స్ అయినా వేసుకోవాలి, లేకపోతే ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవాలి. అంతేగాని 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే దీంట్లో లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దీంట్లో మనం గేమ్స్ అవన్నీ ఆడితే ఫోన్ స్ట్రక్ అయిపోతుంది. గేమింగ్కి మీరు ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ ఫోన్ కాకుండా ఇంకేదైనా ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఈ ఫోన్లో మనకి డిఫాల్ట్గా ఇచ్చే యాప్స్ కూడా ఉన్నాయన్నమాట, కొంచెం ఎక్కువే ఇస్తారు. ఈ స్క్రీన్ డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను దీని యొక్క కాస్ట్ అయితే చెప్తాను. 30,000 అయితే పడింది దీనికి, మాకు 28,000కి అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దీనికి కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, యానివర్సరీ సేల్ నడుస్తుంది అని. సో ప్రైస్ డ్రాప్ 50 డేస్లో మనకి ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకి ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉందని చెప్పారు. తర్వాత 15,000 వాళ్ళు మనకి
క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. అంటే మనకి కంప్లీట్గా 15,000 అయితే ఇవ్వరు. అదేంటి అంటే 15,000 వాళ్ళు మనకి వాళ్ళ యాప్లో మనకి మనీ అయితే వేస్తారు. అంటే సంగీత యాప్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనకి మనీ వేస్తారు. వేసిన తర్వాత ఏంటి అంటే మనం 1 ఇయర్ లోపల ఏదైనా పర్చేస్ చేసినప్పుడు దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో మనం గీజర్ లైక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా తీసుకున్నాము అంటే వాటిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-60 అయిందనుకో, అంటే 50,000 60,000 అలా అయిందనుకో మనం కొనుక్కున్నది, దాంట్లో మనకి 10% డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. అట్లాగా 15,000 అయ్యే వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫోన్ గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు అయితే నేను షేర్ చేశాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నాకు తెలిసినంత వరకు నేను రిప్లై అయితే ఇస్తాను. అంటే నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను, లేదు అంటే తెలుసుకొని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.